హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శాలిని సునందతో జగదీశ్వరి వాళ్ళతో కలిసిపోయినట్టు నటిస్తూనే వాళ్ళ మధ్య దూరాన్ని క్రియేట్ చేసి సైలెంట్గా ఆ ఇంటిని డిస్ట్రాయ్ చేద్దామంటుంది. సిచ్యుయేషన్ని బట్టి చిన్న చిన్న ప్లాన్స్ వేస్తూ ఆ ఇంట్లో వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేద్దాము. అప్పుడు నా మీద ఎవరికీ డౌట్ రాదు. ఆ తర్వాత టైం చూసుకుని పెద్ద దెబ్బ కొడదాం అంటుంది శాలిని. సునంద అలాగే బేబీ, నెక్స్ట్ ఏం చేద్దాం అని అడుగుతుంది. శాలిని, రేపు విరాట్ చంద్రల ఫస్ట్ నైట్ ఆపాలి. ఆల్రెడీ దానికి నేను ఒక ప్లాన్ ఆలోచించాను అంటూ తన ప్లాన్ గురించి సునందకు చెప్తుంది శాలిని. సునంద, సూపర్ బేబీ, మన మీద డౌట్ రాకుండా భలే ప్లాన్ చేశావు అంటూ ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటుంది. శాలిని, ఆ బాధ్యత నీ చేతుల్లోనే ఉంది అంటుంది. సునంద, మీ అమ్మ టాలెంట్ ఏంటో చూస్తావుగా అంటుంది. ఇక పార్క్ దగ్గర తేజు, అర్జున్ బాల్తో ఆడుతూ ఉంటారు. తేజు అర్జున్తో, నాన్న అమ్మ ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. అర్జున్, తను ఆఫీస్ వర్క్ మీద వేరే ప్లేస్కి వెళ్ళింది, రావడానికి చాలా లేట్ అవుతుంది అంటాడు. తేజు, ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక కూడా వర్క్ చేయడం ఏమిటి నాన్న? అమ్మ వాళ్ళ బాస్ నాకు ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి బాస్ అంకుల్తో మాట్లాడి అమ్మకు ఎక్కువ పని అప్పగించొద్దని చెప్తాను అంటుంది. అర్జున్, పోతేజు, నేను నీతో ఆడుకోను అంటాడు. నేను అవైలబుల్గా ఉన్నాను కాబట్టి నిన్ను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే నువ్వు మాత్రం మీ అమ్మ గురించి ఆలోచిస్తావు, నా గురించి పట్టించుకోవు అంటాడు. తేజు, సారీ నాన్న అంటుంది. ఇంకెప్పుడు అమ్మ గురించి అడగను అంటూ నాతో ఆడుకోవా ప్లీజ్ నాన్న అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. అర్జున్ అమ్మ గురించి అడగకూడదు అని చెప్పి తేజుతో ఆడుతూ ఉంటాడు. శాలిని, సునంద కారులో అదే పార్కుకు వస్తారు. సునంద శాలినితో, ఓకే బేబీ, నేను డీల్ చేస్తాను, నువ్వు సైడ్ అయిపో అంటుంది. తేజు బాల్ దూరంగా వెళ్ళడంతో బాల్ తెచ్చుకునేందుకు వెళ్తుంది తేజు. అర్జున్కి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో డాక్టర్ అంటూ, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, 1 నిమిషం అని చెప్పి పక్కకు వెళ్తాడు. తేజు బాల్ దగ్గరికి రాబోతూ ఉంటే సునంద ఆ బాల్ని దూరంగా నెట్టుతుంది. తేజు సునంద దగ్గరకు వచ్చి బాల్ కోసం చూస్తూ ఉంటుంది. సునంద, సారీ పాప, చూసుకోలేదు, నీ బాల్ నేను తీసిస్తాను పదా అంటూ తేజుని తీసుకెళ్ళి బాల్ తీసిస్తుంది. ఏంటి ఒక్కదానివే ఆడుకుంటున్నావు, నీతో ఎవరూ రాలేదా అని అడుగుతుంది. తేజు, మా నాన్న వచ్చాడు అని చెప్పి అదిగో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆయనే మా నాన్న అంటూ అర్జున్ని చూపెడుతుంది. సునంద, మరి మీ అమ్మ రాలేదా అని అడుగుతుంది. తేజు రాలేదు అని చెప్పి తనెప్పుడు ఆఫీస్ పనితో బిజీగా ఉంటుంది అంటుంది. సునంద, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది. తేజు తేజస్విని అని చెప్పి మా అమ్మ నాన్న తేజు అని పిలుస్తారు అంటుంది. సునంద, మీ అమ్మ పేరు అని అడుగుతుంది. తేజు చంద్రకళ అంటుంది. సునంద షాక్ అయినట్టు యాక్ట్ చేయడంతో, ఏంటి అలా రియాక్ట్ అయ్యారు, మా అమ్మ మీకు తెలుసా అంటుంది. సునంద, మీ అమ్మ తెలియదు కానీ చంద్రకళ అనే పేరున్న అమ్మాయితో నాకు పరిచయం ఉంది, నేను తన ఫోటో చూపెడతాను అంటుంది. అర్జున్ ఫోన్లో డాక్టర్తో మాట్లాడుతూ, షాకింగ్ న్యూస్ తెలిస్తే పాప తట్టుకోలేదు, అందుకే వాళ్ళమ్మ గురించి తెలియనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను, అబద్ధంతో నా కూతుర్ని బ్రతికించుకుంటున్నాను, నిజం తెలిస్తే తనేమైపోతుందో తెలియదు అంటూ ఉంటాడు. సునంద తన ఫోన్లో చంద్రకళ ఫోటోని తేజుకి చూపెడుతుంది. తేజు, మా అమ్మ కూడా తనే అంటుంది. సునంద, లేదమ్మా, ఈ అమ్మాయి నాకు తెలుసు, తనకి కూతురు లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు అంటుంది. తేజు, మా అమ్మని నేను గుర్తుపట్టలేనా, మీరే పొరపాటు పడుతున్నారు అంటుంది. సునంద, ఈ అమ్మాయి హస్బెండ్ కూడా నాకు తెలుసమ్మా, నా దగ్గర ఆ ఫోటో కూడా ఉంది చూడు అంటూ తన ఫోన్లో విరాట్ ఫోటో చూపెట్టి, ఇది మీ నాన్న అని అడుగుతుంది. తేజు కాదు అంటుంది. సునంద, నువ్వు కన్ఫ్యూషన్లో ఉన్నావు, ఈ ఫోటోలో ఉన్నది మీ అమ్మ కాదు అంటుంది. తేజు, ఈవిడ మా అమ్మే, ఈయన తనకి హస్బెండ్ కాదు బాస్ అంటుంది. సునంద, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, నేను చాలా కాలంగా చూస్తున్నాను అంటూ విరాట్ చంద్రకళ ఫోటో చూపెట్టి, వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలుసు అంటుంది. మీ అమ్మ అయితే ఇతనితో కలిసి ఎందుకుంటుంది అంటూ, నీ కన్ఫ్యూషన్ తీరాలి అంటే మీ నాన్నని అడిగి క్లారిఫై చేసుకో అని చెప్పి సునంద వెళ్ళిపోతుంది. తేజు షాక్లో ఉండిపోతుంది. ఇక అర్జున్ ఫోన్లో డాక్టర్తో మాట్లాడుతూ, ఇప్పుడు కండిషన్ కాస్త బెటర్గా ఉంది, ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తుందన్న హోప్ కలిగింది అంటాడు. అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను అంటూ, వీలు చూసుకుని తేజుని మీ దగ్గరికి తీసుకొస్తాను, ముందు ఆ రిపోర్ట్స్ అన్నీ పంపిస్తాను అని చెప్పి థ్యాంక్ యూ సార్ అంటూ ఫోన్ కట్ చేసి తేజుని వెతుకుతూ ఉంటాడు.
సునంద శాలిని దగ్గరకు వస్తుంది. కరెక్ట్ టైంకి అర్జున్కి ఫోన్ రావడం మనకు కలిసి వచ్చింది బేబీ. పాప ఒంటరిగా దొరికేసరికి మన పని చాలా ఈజీ అయిపోయింది, థ్యాంక్ గాడ్ అంటుంది శాలిని. తేజుని చూస్తూ నిజం తెలియగానే పాప షాక్లో ఉండిపోయింది అంటే అది ఖచ్చితంగా తన హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా పాప హాస్పిటలైజ్ అవ్వడం ఖాయం అంటుంది. పాపకి చంద్రకి ఏ సంబంధం లేకపోయినా తనకు చంద్ర ఎమోషనల్గా కనెక్ట్ అయింది కాబట్టి పాప హెల్త్ డిస్టర్బ్ అయితే చంద్ర మైండ్ డిస్టర్బ్ అవుతుంది. దాంతో ఫస్ట్ నైట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మన టైం బాగుండి ఏకంగా పాప ప్రాణాలైపోతే చంద్ర కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకు ఫస్ట్ నైట్ ప్రోగ్రాం వాయిదా పడుతుంది. అప్పుడు మనం ఇంకా రిలాక్స్డ్గా ఉండొచ్చు అంటుంది. అర్జున్ తేజు దగ్గరకు వచ్చి ఇక్కడేం చేస్తున్నావమ్మా, నువ్వు కనపడకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా అంటాడు. తేజు షాక్లో ఉండడం చూసి ఏమైందమ్మా మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక విరాట్ చంద్రకళకు ఒక కవర్ ఇచ్చి నీకోసం పూలు స్వీట్లు తెచ్చాను అంటాడు. చంద్రకళ అక్కడ పెట్టి వెళ్ళిపోపావా అంటుంది. విరాట్ ఏంటి వెళ్ళేది, ఈరోజు మన మొదటి రాత్రి, అది మర్చిపోకు అంటాడు. చంద్రకళ మొదటి రాత్రే, మొదటి మధ్యాహ్నం కాదు అంటుంది. మీ విరహ వేదన తీరాలి అంటే పొద్దుపోవాలి, సూర్యుడు అస్తమించాలి, చంద్రుడు ఉదయించాలి అంటుంది. విరాట్ ఏంటి భాష మారింది అంటూ ఎలా దేవి నీ సంభాషణ మారింది అంటాడు. శ్యామల రూమ్లోకి రాబోతూ విరాట్ చంద్రకళ మాటలు వింటూ ఉంటుంది. చంద్రకళ విరాట్తో ప్రభు మీ దూకుడికి కళ్ళెం వేయవలనని నా మనసు చెప్పుచున్నది. రాసలీల వేళకి ఇంకా సమయం ఆసన్నం కాలేదని మీరు తెలుసుకోనమనవి అంటుంది. శ్యామల అటుగా వెళ్తూ ఉన్న జగదీశ్వర్ని పిలిచి విరాట్ చంద్రకళను చూడమంటుంది. శ్యామల జగదీశ్వరి విరాట్ చంద్రకళను చూసి నవ్వుకుంటూ ఉంటారు. విరాట్ చంద్రకళతో మహారాణి గారు ఒక విషయం గమనించవలే అంటాడు. చంద్రకళ సెలవివ్వండి మహాప్రభు అంటుంది. విరాట్ మహారాజు కొలువు తీరి వచ్చెను, అలసిన మమ్ములను మీ ఒడి చేర్చుకుని సేద తీరుటకు అనుమతి ఇవ్వడం మీ ధర్మం అంటాడు. చంద్రకళ అప్పుడే అలసిపోతిరా ప్రభు, అయినా జరగాల్సిన కార్యక్రమము ముందుకు జరిపించమని రాజమాతను అడగమందురా అంటుంది. విరాట్ వలదు మేము మహారాజులం, అలసట మా దరి చేరదు, మేము రాసలీలకు సిద్ధంగానే ఉన్నాం అంటాడు. శ్యామల విరాట్ చంద్రకళ దగ్గరకు వస్తుంది. అయినచో రాజావారు రాణి మందిరమును విడిచి వెళ్ళవలెను అంటుంది. జగదీశ్వరి కూడా వస్తుంది. విరాట్తో యువరాజు రాజమాత కన్నుగప్పి రాణి మందిరమునకు ఎప్పుడు విచ్చేసితిరి అని అడుగుతుంది. విరాట్ చంద్రకళతో దేవి మన అత్యుత్సాహాన్నంతా వీరు ఆలకించినట్లున్నారు, లొంగిపోవడమే మంచిది అంటాడు. చంద్రకళ విరాట్ శ్యామలతో ప్లీజ్ అంటూ ఉంటే శ్యామల విరాట్ చంద్రకళ చెవి పట్టుకుని అయినా పెళ్ళి ఎలాగూ మా చేతుల మీదుగా జరగలేదు, కనీసం ఇలాంటి ముచ్చటైనా మా చేతుల మీదుగా జరగనిస్తారా అంటుంది. విరాట్ తప్పైపోయిందత్తా, ప్లీజ్ ఏదో తమాషాకి అంతే అంటాడు. జగదీశ్వరి ఈ తమాషాలన్నీ రేపటి నుంచి పెట్టుకోండి అంటుంది. విరాట్ అంతా ఈ చంద్ర చేసిందమ్మా, నా పాటికి నేను స్వీట్స్ పెట్టి వెళ్తుంటే తనే అంటాడు. చంద్రకళ బావా మరి ఇంత అబద్ధమా అంటుంది. శ్యామల వాడి మొహం లేవే, వాడు బొంకితే నమ్మేస్తామా ఏంటి అంటుంది. విరాట్తో నీ కొంటి కృష్ణుడి వేషాలు మా దగ్గర కాదురా అంటూ మర్యాదగా నువ్వు బయటకు వెళ్ళు అంటుంది. విరాట్ అంత మర్యాదగా చెప్పాక వెళ్లకుండా ఎలా ఉంటాను అంటాడు. జగదీశ్వరి ఈరోజు నా కోడలికి గుర్తుండిపోయేలా ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడుగుతుంది. విరాట్ గిఫ్టా అంటూ ఉంటే శ్యామల భార్యాభర్తలకు జీవితాంతం గుర్తుండిపోయే రోజు ఇది, అలాంటిది ఏదైనా జ్ఞాపకం లేకపోతే ఎలా అంటుంది. విరాట్ దాన్నేముంది ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అంటూ చంద్రకళతో ఏం కావాలో చెప్పు చంద్ర అంటాడు. జగదీశ్వరి పిచ్చి సన్నాసి అంటూ విరాట్ తల మీద కొట్టి తను అడిగింది ఇస్తే కోరిక అవుతుంది, నువ్వే కొనిస్తే జ్ఞాపకం అవుతుంది అంటుంది. విరాట్ అంతా నా చాయిసే అన్నమాట అంటాడు. శ్యామల చంద్రకళను చూస్తూ నీ చాయిస్కి ఏంట్రా సూపర్గా ఉంటుందిలే వెళ్ళు అంటుంది. విరాట్ వెళ్ళిపోతాడు. శ్యామల చంద్రకళను చూస్తూ ఏంటలా చూస్తున్నావు అమ్మాయి అంటూ వెళ్ళి మాకు కొంచెం కాఫీ పెట్టుకొస్తావా, లేదంటే నీకు నేను అలంకరించను అంటుంది. చంద్రకళ ఇప్పుడే తెస్తాను పిన్నిగారు అంటూ వెళ్ళిపోతుంది. శ్యామల జగదీశ్వరితో ఏంటి వదిన మేనకోడలను చూసి మురిసిపోతున్నట్టున్నావు అంటుంది. జగదీశ్వరి మరి ఆ మాత్రం ఉండదా ఏంటి అంటుంది. శ్యామల జగదీశ్వరితో నీకు గుర్తుందా, మీ పెళ్ళెప్పుడు కూడా ఇలాగే మీ గదిని అలంకరించాను అంటుంది. జగదీశ్వరి పో శ్యామల అంటూ సిగ్గుపడుతుంది. ఇక జలరాజ్కి అప్పించిన అప్పారావు
జలరాజ్ ఇంటికొచ్చి రాజు గారు అని పిలుస్తూ ఉంటాడు. అప్పారావును చూసిన జలరాజు ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు. సరోజ నా కొడుకుని మర్యాదగా గారు అని పిలిచేదెవరబ్బా అనుకుంటూ ఇంటి బయటకొచ్చి అప్పారావును చూసి, ఏరా అప్పారావు, నువ్వా? ఎన్నడూ లేనిది గారు అని గౌరవంగా పిలుస్తున్నావేంటి అని అడుగుతుంది. అప్పారావు, నీ కొడుకు సడన్గా కోటీశ్వరుడైనట్టున్నాడు కదా అంటాడు. సరోజ ఎవరు చెప్పారు అని అడుగుతుంది. అప్పారావు మీ అబ్బాయే చెప్పాడు అంటూ అసలు వడ్డీ కాకుండా చక్రవడ్డీ కూడా పంపిస్తానన్నాడు అంటాడు. సరోజ మా బ్రతుకు చక్రమే ముందుకెళ్లడం లేదు, ఇక చక్రవడ్డీ ఏమిస్తాడు అంటుంది. అప్పారావు అదంతా నాకు తెలీదు, ఫోన్లో ఫోర్స్ కొట్టాడు కదా, ఒకసారి బయటికి రమ్మను అంటాడు. సరోజ ఏమో వాడు ఇంట్లో లేడు అంటుంది. శృతి ఉన్నాడత్తా అంటూ ఇంట్లో దాక్కుని ఉన్న జలరాసును చూపెట్టి, అదిగో నాతో దాగుడు మూతలు ఆడుతున్నాడు అంటుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన జలరాజ్, ఏంటి బేబీ అలా పట్టించేశావు అంటాడు. శృతి మన ఆటలో ఇప్పుడు దొరికిపోయావు కదా బేబీ అంటుంది. అప్పారావు జలరాజ్ని చూసి, రాజుగారు నమస్కారం అండి అంటాడు. మీరు చక్రవడ్డీ ఇస్తానన్నప్పటి నుంచి చక్రాలు కట్టుకుని వచ్చానండి అంటాడు. జలరాజ్ అపర్ణ ఏం జరిగిందంటే అంటూ చెప్పబోతూ ఉంటే అప్పారావు, మాలాంటి చీప్ ఫెలోస్ తోటి మీరు మాట్లాడతారా అండి, డబ్బులిస్తే మేము వెళ్ళిపోతాం బాబు అంటాడు. శృతి ఆ రోజు అన్నాడు, నేను విన్నాను అంటుంది. అప్పారావు మామూలు బిల్డప్పా అంటాడు. జలరాజు ఆ రోజున్న మూడు జోషు వేరేలే అన్నా అంటాడు. శృతి అంతా ఆ బంగారు మూట వల్లే వచ్చింది అంటుంది. సరోజ అబ్బో బంగారు తలతలా మెరిసిపోతుంది మరి, 24 క్యారెట్స్ అంటుంది. అప్పారావు బంగారమా ఎక్కడిది అంటాడు. సరోజ వాళ్ళత్తగారిచ్చారులే మేలిమి బంగారం అంటుంది. శృతి నాకైతే కళ్ళు జిగేల్మన్నాయి అంటుంది. అప్పారావు జలరాజ్తో దీనికైనా అంత బిల్డప్ ఇచ్చావు అంటాడు. ఆ బంగారం డబ్బు నా మొహాన్ని కొట్టు, నేను వెళ్ళిపోతాను అంటాడు. జలరాజ్ ఒక వారం ఆగన్నా అంటాడు. అప్పారావు ఏంట్రా బంగారం దొబ్బేసి నాటకాలు ఆడుతున్నావా, మర్యాదగా చెప్తున్నాను, మీ అత్తగారిచ్చింది నా మొహాన్ని కొట్టు, లేదంటే అని అంటూ ఉంటే జలరాజ్ ఇంట్లోకి వెళ్ళి కామాక్షి ఇచ్చిన బ్యాగ్ తెచ్చి అందులో ఉన్న విభూతిని అప్పారావు మొహం మీద చల్లుతాడు. అప్పారావు కోప్పడుతూ ఉంటే జలరాజ్ ఆవేశపడకన్నా ఇది కాశీ విశ్వేశ్వరుడి భస్మం, దండం పెట్టుకో అంటాడు. ఇదే మా అత్త నా మొహాన కొట్టింది, బంగారం కన్నా విలువైంది అంటూ ఓం నమశివాయ అంటాడు. అప్పారావు జలరాజ్ కాలర్ పట్టుకుని ఏంట్రా వెటకారం చేస్తున్నావా అంటాడు. జలరాజు నువ్వేం పట్టుకున్నా నా దగ్గర డబ్బులైతే లేవన్నా, ఓ 4 తగిలించి వెళ్ళు పడతా అంటాడు. అప్పారావు చీ పౌరుషం లేదా అంటాడు. వారం రోజుల్లో డబ్బులిస్తే ఇవ్వు, లేదంటే నిజంగానే వచ్చి కొడతా అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే జలరాజ్ నేనింట్లో ఉన్నానని నీకెవరు చెప్పారన్నా అని అడుగుతాడు. అప్పారావు మీ ఆవిడ ఫోన్ చేసి చెప్పిందిరా అంటూ వెళ్ళిపోతాడు. శృతి నవ్వుకుంటూ ఉంటుంది. జలరాజ్ వై బేబీ అని అడుగుతాడు. శృతి ఫన్ బేబీ అంటుంది. జలరాజ్ దిస్ ఈజ్ టూ మచ్ బేబీ అంటాడు. శృతి నీకిదే కావాలి అంటూ ఇప్పటికీ మించిపోయింది లేదు, నన్ను వద్దనుకుని ఇంటి దగ్గర తెగబెట్టిరా, నీ అప్పు నేను తీరుస్తా అంటుంది. జలరాజ్ అది మాత్రం కుదరదు బేబీ అంటాడు. శృతి అయితే నీ కర్మ అనుభవించు అంటుంది. ఇక చంద్రకళ విరాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. శ్యామల చంద్రకళ దగ్గరకు వచ్చి మీ ఆయన కోసం చూస్తున్నావా అంటుంది. చంద్రకళ అవును పిన్ని గారు, జబ్బా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఫోన్ కూడా ఎత్తట్లేదు అంటుంది. శ్యామల ఎందుకంత కంగారు పడుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా ఓ అరగంటలో వచ్చేస్తాడులే, అయినా వాడు నిన్ను వదిలిపెట్టి ఉండలేడు కదా, అది కూడా ఈరోజు అంటుంది. చంద్రకళ పోండి పిన్ని గారు అంటూ సిగ్గుపడుతూ ఉంటే శ్యామల నేనెక్కడికి పోవాలి అంటూ ముస్తాబై గదిలోకి వెళ్లాల్సింది నువ్వు అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న శాలిని ముస్తాబు ఉండదు, గదిలోకి వెళ్ళడము ఉండదు. ఇంకాసేపట్లో ఈ చంద్రకళ హాస్పిటల్కి పరిగెడుతుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంటి ముందు కారు ఆగుతుంది. అర్జున్ తేజుని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. తేజు చంద్రకళ దగ్గరకు వస్తుంది. చంద్రకళ తేజు ఏంటి సర్ప్రైజ్ అని అడుగుతుంది. అర్జున్తో ఏంటండి తేజుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ నా కోసం గొడవ చేసిందా అని అడుగుతుంది. శాలిని అసలైన గొడవ ఇప్పుడు జరుగుతుంది చంద్ర అనుకుంటుంది. యాక్చువల్గా తేజు హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి, కానీ అంత పెద్ద నిజాన్ని తట్టుకుని ఇక్కడి దాకా వచ్చింది అంటే గ్రేట్ అని అనుకుంటూ ఏదైతే ఏమి నేను ఊహించిన దానికంటే పెద్ద బ్లాస్టే జరగబోతుంది అని అనుకుంటుంది. చంద్రకళ తేజుతో ఏంటి తేజు అలా చూస్తున్నావు, నేను ఇంటికి రాకుండా ఇక్కడ ఎందుకు ఉన్నానని చూస్తున్నావా, ఇది మా బాస్ ఇల్లు అంటుంది. వీళ్ళంతా మా బాస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ
భూమి పూజ రోజు చూసావు కదా అని అడుగుతుంది. మా బాస్ ఆఫీసుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్ ఇంటి దగ్గరే మర్చిపోయారంట, అది తీసుకురమ్మని నన్ను పంపించారు అంటుంది. తేజు, చాలమ్మా ఇక అబద్ధాలు చెప్పొద్దు అంటుంది. నువ్వు నాకు అమ్మవు కాదని నాకు తెలిసిపోయింది అంటుంది. విరాట్ అంకుల్ నీకు బాస్ కాదు, నీ హస్బెండ్. వీళ్ళందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు మా అమ్మవి కాదు అంటుంది. నాకు అమ్మ లేదు, నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. ఎందుకమ్మా నాకు అబద్ధాలు చెప్పావు, ఎందుకు నాకు అమ్మలా యాక్ట్ చేశావు అని అడుగుతుంది. అందరూ తేజు మాటలు విని షాక్ అవుతారు. చంద్రకళ తేజుని చూసి బాధపడుతుంది. ఇక విరాట్ చంద్రకళ ఫస్ట్ నైట్ జరుగుతూ ఉంటుంది. చంద్రకళ విరాట్కు పాల గ్లాస్ ఇస్తూ ఈ పాలు తాగు బావా అంటుంది. విరాట్, ఇప్పుడు మనం పంచుకోవాల్సింది ఈ పాలు కాదు, మురిపాలు అంటాడు. 6 నెలల నుంచి ఊరిస్తున్నావు, ఇప్పుడు కూడా నా ఓపికని పరీక్షించడం న్యాయం కాదు అంటాడు. చంద్రకళ మెడలో ఉన్న చైన్ని, బ్యాంగిల్స్ని తీసి చంద్రకళని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ముద్దు పెట్టి హగ్ చేసుకుంటాడు విరాట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.